రే తమ్ముడు, అన్నా నువ్వేంటి ఇక్కడ? ఒకసారి ఇటు రారా. సరే ఉండు, వస్తున్నా. అన్నా నువ్వేంటి అన్నా ఇక్కడ నిలబడినావు? ఇంట్లోకి రావచ్చు కదా. అది అది రే, నా పరిస్థితి ఇంట్లో ఏం బాగాలేదు. కొద్దిగా డబ్బులు ఏమన్నా హెల్ప్ చేస్తావా? అన్నా ఏం మాట్లాడుతున్నావు? రే గట్టిగా అరచద్దురా. నేను ఇక్కడికి వచ్చినట్లు మీ వదినకి తెలియదు. నీకు డబ్బులు అడుగుతున్నానంటే మీ వదిన నన్ను బతికిలేదు. మరి రే ప్లీజ్ రా. నా చేతి నా ఫస్ట్. అయినా నువ్వు నా దగ్గర చేతులు కట్టుకుని చెయ్యి చాచి అడగాల్సిన కర్మ నీకేంటన్నా? నువ్వు నా అన్నవి, నేను నీ తమ్ముణ్ణి. తీన్ నా చేతులు. అన్నా ఇప్పుడు నీకెంతకాలం నా డబ్బులు? రే స్కూల్లో పిల్లలకి ఫీజులు కట్టాలి, ఇంట్లో సరుకులు కూడా ఏమీ లేవు, బాడీకి కూడా కట్టాలి. ఒక 10,000 నాకు సహాయం చేయరా. తీసుకోన డబ్బులు. ఇవి సరిపోకపోతే నాకు మళ్ళీ అడుగు. అన్నా నీకు ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏం అవసరం ఉన్నా ఈ తమ్ముడు నానని అస్సలు మర్చిపోద్దన్నా. రే చాలా థ్యాంక్స్ రా. ఉంటాను రా, ఉంటాను. అయినా ఒకప్పుడు ఎంతో గొప్పగా బ్రతికిన మా అన్నని ఇప్పుడు ఇలా చూస్తాను అనుకోలేదు. అవునండి, కాన్ఫరెన్స్ కి నేను కంపల్సరీగా వస్తానండి. నేను ఆయన ఒక్క నిమిషం ఉండండి. రే ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తాను ఫ్రెండ్స్ తో. సరేలే, ఖర్చులకు డబ్బులు ఉన్నాయి లేదా? ఉన్నాయన్నా. సరేలేరా, పెట్టుకొని పో నువ్వు. ఉన్నాయన్నా. రే సరేనా, బాయ్ బాయ్. అలాంటి గొప్ప అన్నకి తమ్ముడు చచ్చే వరకు తోడుంటాడు.